దసరా అనేది సంస్కృత పదం దశహర నుంచి వచ్చింది. దశ పాపహర దశమి అని పిలవడంతో రాను రాను అది కాస్త దసరా అయింది. హిందూ క్యాలెండర్లోని 10వ నెల ఆశ్వయుజ మాసం జరుపుకుంటూ ఉంటారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ పండుగ వస్తుంది. హిందూ మతంలోని కొన్ని ఉప సంస్కృతుల్లో దసరాను విజయదశమి అని పిలుస్తారు. అంటే 10వ రోజు విజయం సిద్ధించిందని అర్థం. రాక్షసరాజు మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు. మహిషాసురుడు రాక్షసులు లేదా అసురుల రాజు. చాలా శక్తివంతమైనవాడు. అమాయక ప్రజలను హింసించేవాడు. ఆ సమయంలో మహిషాసురుడి దుష్ట పనులను అంతం చేయడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల సమిష్టి శక్తులచే శక్తిని సృష్టించారు. పురాణాల ప్రకారం చూస్తే దుర్గాదేవికి అద్భుతమైన శక్తి అవసరం కాబట్టి మిగతా దేవుళ్ళందరూ దేవతలు తమ శక్తులను ప్రదానం చేస్తారు. దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మి, గణేశుడు, కార్తికేయుడితో కలిసి భూమిపై తన జన్మస్థలానికి కొంతకాలం ఉండడానికి వచ్చిందని కొన్ని పురాణాలు పేర్కొన్నాయి. దసరా రోజున భర్త శివుడి దగ్గరకు చేరుకుంటుంది. దుర్గాదేవి భూమిపైకి తిరిగి రావడం అంటే ఆమె ఇంటికి తిరిగి రావడం వల్ల హిందూ మతంలోని వివాహిత, అవివాహిత స్త్రీలను వారి ఇళ్లకు తిరిగి తీసుకురావడాన్ని సూచిస్తాయి. మైసూర్లో దసరా రోజున చాముండేశ్వరి దేవతను పూజిస్తారు. తమిళనాడులో దసరా వేడుకను గోలు అంటారు. వారి సంస్కృతి, వారసత్వాన్ని వర్ణించే వివిధ దృశ్యాలను సృష్టించడానికి విగ్రహాలు తయారు చేస్తారు. దసరా ఖరీఫ్ పంటల కోత, రబీ పంటల విత్తడం సూచిస్తుంది. అన్ని విశ్వాసాల రైతులకు ఇది ఒక ముఖ్యమైన సందర్భం. దసరా సీజన్ ముగింపును కూడా సూచిస్తుంది. శీతాకాలం కోసం సమయం ఆసన్నమవుతుంది. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసిన తర్వాత గాలిలో ఒక చిన్న సంఘటన జరుగుతుందని ఒక ప్రసిద్ధ నమ్మకం. దసరా అంటే రాముడు, దుర్గాదేవి ఇద్దరి శక్తిని కూడా బహిర్గతం చేయడమే. దుర్గాదేవి రాక్షసరాజు రావణుని చంపే రహస్యాన్ని రాముడికి వెల్లడిస్తుంది. నవరాత్రి వేడుకల 10వ రోజుల్లో దేశవ్యాప్తంగా రామ్లీలా ప్రదర్శిస్తూ ఉంటారు. దసరా చివరి రోజున శ్రీరాముడు రావణుడిని ఓడించే దృశ్యం జరుగుతుంది. రామ్లీలా ముగింపున గుర్తుగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో అత్యంత వైభవంగా జరిగే రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించిన తర్వాతే ఈ పేరు వచ్చింది. ఇక భారత ప్రధానమంత్రితో సహా ప్రముఖులు దీనికి హాజరవుతూ ఉంటారు. రావణుడి తల ప్రతి ఒక్కటి ఒక చెడును సూచిస్తుంది. కామాన్ని, క్రోధాన్ని, మోహాన్ని, వాంఛను, లోభాన్ని, అలాగే దురాశను, ఇక మదాన్ని, స్వార్థాన్ని, మాత్సర్యాన్ని, అహంకారాన్ని సూచిస్తుంది.